ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయని గాక. దేవుని వాక్యంలోంచి మనం చూసుకున్నది రెఫరెన్స్ 1 సమూయేలు 1:17 రాయబడినది. నువ్వు చేసుకునిన మనవి ఆయన దయచేయని గాక. ఎంతో మంచి ఓదార్పునిచ్చే వాగ్దానం అండి దేవుడి వాగ్దానం. దేవుడితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయని గాక. కాబట్టి మనం విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన విని మనకు తప్పకుండా జవాబిస్తాడు. హన్నా గురించి మనం చూసినట్లయితే హన్నా ప్రార్థన, ప్రవక్త అయిన సమూయేలు తల్లి అయిన హన్నా సంతానం లేక మిక్కిలి దుఃఖంతో ఉన్నప్పుడు దేవుని మందిరంలో కన్నీటితో ప్రార్థన చేసింది. ఆమె హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్న విధానాన్ని చూసి ప్రధాన యాజకుడైన ఏలియా ఓదార్చి, ఇజ్రాయేలు దేవుడితో నీవు చేసుకునే మనవి ఆయన నీకు దయచేయని గాక అని దీవించాడు. అదేవిధంగా దేవుడు ఆ ప్రార్థన విని ఆలకించి సమూయేలు అనే కుమారుడిని అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి నువ్వు చేసుకున్న మనవి ఆయన ఆలకించును, ఎప్పుడు కూడా ఆలకిస్తాడు. విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో హన్నా వలె దేవుడు మన ప్రార్థన కూడా విని మనకు జవాబిస్తాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన, హిజ్కియా మహారాజు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విన్నట్లు మనం చూస్తున్నాము. హిజ్కియా రాజుకు రోగం వచ్చి చనిపోతాడని ప్రవక్త చెబితే అతను గోడ వైపు తిరిగి కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన చూసి అతని జీవితానికి మరొక 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. అదేవిధంగా సాలొమోను మహారాజు గురించి మనం చూసుకున్నట్లయితే సాలొమోను మహారాజు దేవుడి దగ్గర ధనము లేదా శత్రువు ప్రాణం కోరలేదు, కానీ ప్రజలకు సరిగా పరిపాలించడానికి జ్ఞానం అడిగాడు. దేవుడు అతని మనవి ఆలకించి మెచ్చి అతనికి అత్యధిక జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా దయచేసినట్లు మనం చూస్తున్నాము. 1 రాజులు 3:10-13 రాయబడినది. కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మనకి ఎంత ఇబ్బంది ఉన్నా కానీ మనం మనుషులకు చెప్తే మన యొక్క మనవలు, మన యొక్క కష్టాలు వ్యర్థమండి. శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, ఇబ్బందులలో మనం మనుషులకి చెప్పడం కాదు, కానీ మన ప్రార్థన దేవుడికే చెప్పాలి. దేవుడే మనకు సహాయం చేసే దేవుడు. మనుషుల సహాయం వ్యర్థం. మనుషులు మన దగ్గర ఏదైనా మన దగ్గర ఆశిస్తారు, కానీ వాళ్ళకి మనకు సహాయం చేయరు. కానీ దేవుడు మాత్రం ఆయన ప్రాణమే పెట్టాడు మన కొరకు. ప్రాణం పెట్టడం కాకుండా మనకు ప్రతి విషయంలో ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే మనం కన్నీటితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో హన్నా వలె మన ప్రార్థన అనేది తప్పకుండా జవాబు అనేది మనం పొందుతాము. విశ్వాసులకు ప్రార్థన సందేశము. నిరాశలోను కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడిపై నమ్మకం ఉంచి ప్రార్థన చేయాలి. అదేవిధంగా నమ్మకంతో చేసిన ప్రార్థన మనవి దేవుడు తప్పకుండా ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. కాబట్టి విశ్వాస సహితం ప్రార్థన రోగిని స్వస్థపరచును. మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు. యోహాను రాసిన సువార్త 16:23 మీరు నా తండ్రిని నా నామంలో ఏది అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. కాబట్టి మనం విశ్వాసంతో ఎప్పుడైతే అడుగుతామో దేవుడు తప్పకుండా మన ప్రార్థన విని మనకు జవాబిస్తాడు. అదేవిధంగా మనం చూసుకుంటే కీర్తన గ్రంథము 20:4 ఈ హృదయ వాంఛను ఆయన నీకు దయచేయను గాక, నీ ఆలోచనలన్నింటినీ ఆయన సఫలపరచును గాక. మన హృదయ వాంఛను దేవుడే ఆయన తీరుస్తాడు. మనకు జవాబిచ్చే దేవుడు ఆయన ఒక్కడే. ఆయనే మనకు మన సమస్యల్లోనూ, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో మనకు జవాబిచ్చేది, సహాయం చేసేది, కాపాడేది ఆయన ఒక్కడే దేవుడు. కాబట్టి మనం ఎప్పుడైతే హన్నా వలె మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే, హిజ్కియా వలె మనం కూడా కన్నీటితో ప్రార్థన చేస్తే, సాలొమోను రాజు వలె మనం ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన విని
మనకు జవాబు దయచేస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానో దేవా, మీకు స్తోత్రం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.